పూరి జగన్నాథ్ ఆలయం. ప్రతి సంవత్సరం ఇక్కడ జరిగే రథయాత్రకు కొన్ని లక్షల మంది భక్తులు వచ్చే ప్రదేశం. శ్రీకృష్ణుని గుండె ఇంకా అలాగే ఉన్న ఆలయం. ఈ ఆలయంలో ప్రతిరోజు జరిగే అద్భుతాలు పూర్తి వివరాలు మీకోసం. జై జగన్నాథ్. హాయ్ అండి, అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియో ఏమిటి అంటే ఒడిశా రాష్ట్రంలో ఉన్నటువంటి పూరి జగన్నాథ్ టెంపుల్కి అయితే రావడం జరిగింది. ఎంతమంది ఎన్ని మెసేజ్లు పెట్టారండి ఈ టెంపుల్ గురించి ఫుల్ వీడియో చేయమని చెప్పి. అందుకే నేను దాదాపు 1 ఇయర్ నుంచి అనుకుంటున్నాను ఈ టెంపుల్కి వెళ్ళాలి అనేసి. కానీ వీలవలేదు. ఎందుకో ఇప్పుడైతే ఉన్నట్టుండి పిలుపు రావడం జరిగింది దేవుడి దగ్గర నుండి. అందుకే ఇక్కడికైతే వచ్చాను. ఈ వీడియోలో నేను మీకు పూరి జగన్నాథ్ గురించి ఫుల్ వీడియో అయితే నేను మీకైతే చూపించబోతున్నాను. పూరి జగన్నాథ్ టెంపుల్కి ఎలా రావాలి, ఇక్కడ ఎక్కడ స్టే చేయాలి, అలాగే పూరి జగన్నాథ్ టెంపుల్లో దర్శన వివరాలు, అలాగే ఇంకా దగ్గరలో రథోత్సవం అయితే జరగబోతుంది అనమాట ఇక్కడ, దాని గురించి. అలాగే పూరి జగన్నాథ్ టెంపుల్ చుట్టూ కూడా చాలా ప్లేసులు ఉంటాయండి. అవన్నీ కూడా నేను మీకు ఈ వీడియోలో అయితే చూపించబోతున్నాను. ఈ వీడియోని మీరు ఫస్ట్ లైక్ చేయండి ప్లీజ్, ఎందుకంటే చాలా రోజుల తర్వాత నుండి నేను ఇంకా రెగ్యులర్గా వీడియోస్ అయితే చేద్దాం అనుకున్నాను. ఫస్ట్ ఈ వీడియోని అయితే లైక్ చేయండి, తర్వాత అయితే వీడియోలకి అయితే వెళ్దాం. ఓకేనా, వెళ్ళారండి. పూరి జగన్నాథ్ ఆలయం. ఈ ఆలయం మన భారతదేశంలోనే ఒరిస్సా రాష్ట్రంలో ఒరిస్సా రాష్ట్ర రాజధాని అయిన భువనేశ్వర్కి 63 కిలోమీటర్ల దూరం ఉంటుంది. ఈ ఆలయానికి మన తెలుగు రాష్ట్రాల నుండి మనం వెళ్ళాలి అనుకుంటే డైరెక్ట్ ట్రైన్స్ అందుబాటులో ఉన్నాయి. కాకపోతే విశాఖపట్నం నుండి కాకుండా హైదరాబాద్, విజయవాడ, తిరుపతి నుండి వెళ్ళే వాళ్ళకి మాత్రం చాలా తక్కువ ట్రైన్స్ మాత్రమే డైరెక్ట్గా పూరికి వెళ్తాయి. మీకు ఈ ట్రైన్స్ టైమింగ్స్ అలాగే డేట్స్ అందుబాటులో ఉంటే మీరు ఈ డైరెక్ట్ ట్రైన్లలోనే మీరు డైరెక్ట్గా పూరికి చేరుకోండి. ఒకవేళ మీరు ఇలా వెళ్ళడం ఇష్టం లేకపోతే పూరికి నియర్ 2 రైల్వే స్టేషన్స్ ఉన్నాయి. అందులో ఒకటి కుర్దా రోడ్ రైల్వే స్టేషన్, మరొకటి భువనేశ్వర్ రైల్వే స్టేషన్. ఈ 2 రైల్వే స్టేషన్స్ కి కూడా మన తెలుగు రాష్ట్రాల నుండి చాలా ట్రైన్స్ అందుబాటులో ఉంటాయి. ఇందులో కుర్దా రోడ్ రైల్వే స్టేషన్ దగ్గర నుండి పూరికి 53 కిలోమీటర్ల దూరం ఉంటుంది. భువనేశ్వర్ నుండి 63 కిలోమీటర్ల దూరం ఉంటుంది. మీరు ఈ 2 రైల్వే స్టేషన్లలో ఎక్కడికి చేరుకున్నా కానీ అక్కడ నుండి మరొక ట్రైన్లో అయినా లేక బస్సులో అయినా పూరికి చేరుకోండి. ఒకవేళ మీరు ఇలా ట్రైన్లో కాకుండా ఫ్లైట్లో పూరి వెళ్ళాలి అనుకుంటే పూరి నియర్ ఎయిర్పోర్ట్ భువనేశ్వర్ ఎయిర్పోర్ట్. మీరు ముందుగా భువనేశ్వర్కి ఫ్లైట్లో చేరుకొని అక్కడి నుండి పూరికి వెళ్ళొచ్చు. ఫ్రెండ్స్, నేను తిరుపతి నుండి పూరికి అయితే వెళ్తున్నాను. తిరుపతి నుండి మీలో ఎవరైనా పూరి వెళ్ళాలంటే డైరెక్ట్ ట్రైన్ అందుబాటులో ఉంది, తిరుపతి టు పూరి ఎక్స్ప్రెస్ అని. అది పూరి వరకు వెళ్తుంది అనమాట. కాకపోతే ఆ ట్రైన్లో టికెట్ బుక్ చేశాను. టికెట్స్ అయితే బుక్ అవ్వలేదండి, వెయిటింగ్ లిస్ట్ వచ్చి క్యాన్సిల్ అయింది. అందుకే నేను అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ అని ఒకటి రేణిగుంట మీదుగా వెళ్తుంది అనమాట, పూరి దగ్గర వరకు వెళ్తుంది. దాంట్లో అయితే వెళ్తున్నాను. ట్రైన్ ఇంకొక 1/2 అవర్లో వస్తుంది. ఆ ట్రైన్ ఎక్కి మిగతా విషయాలు మాట్లాడుకుందాం. సార్, నా వెళ్ళారండి. ఫ్రెండ్స్, ఫైనల్గా పూరికి అయితే చేరుకున్నాను. పూరి రైల్వే స్టేషన్లో అయితే ఉన్నాను. ఈ రైల్వే స్టేషన్ నుండి 3.5 కిలోమీటర్ ఉంటుందంట. ఫస్ట్ రైల్వే స్టేషన్ బయట వెళ్దాం, వెళ్ళి మిగతా విషయాలు అయితే మాట్లాడదాం. మీరు ఈ రైల్వే స్టేషన్ బయట వచ్చారంటే ఇక్కడ చాలా ఆటోలు ఉంటాయి. ఆటో వాళ్ళు టెంపుల్ దగ్గరికి వెళ్ళడానికి 100 రూపీస్ వరకు తీసుకుంటారు. 3 కిలోమీటర్స్ ఉంటుంది కదా, అందుకని చూడండి ఇవన్నీ ఆటోలే. బస్సులు కూడా వస్తాయని చెప్పారు, కానీ ఇంతవరకు బస్సులు అయితే కనపడలేదు. మేబీ వెయిట్ చేస్తే వస్తాయి అనుకుంటా. సో పూరి రైల్వే స్టేషన్ బయట వచ్చానండి. రైల్వే స్టేషన్ ఫ్రంట్ సైడ్ మొత్తం కన్స్ట్రక్షన్లో ఉంది, ఇంకా వర్క్ నడుస్తుంది. మీరు కానీ ఇంకొక 6 మంత్స్ లేదా 1 ఇయర్ తర్వాత వచ్చారంటే రెడీ అవుతుంది. ఈ సైడ్ నుంచి వచ్చిందనమాట, అంటే రైల్వే స్టేషన్ నుంచి బయట వచ్చాను సైడ్ నుండి. ఇక్కడ చాలా వెహికల్స్ వస్తాయి. బయట వెళ్ళామంటే టెంపుల్కి వెళ్ళడానికి షేర్డ్ వెహికల్స్ ఉంటాయి, అలాగే బస్సులు ఉంటాయి. 3.5 కిలోమీటర్స్ దూరమే కదా, ఈజీగా వెళ్ళిపోవచ్చు అనమాట. మీరు కానీ 1 డే వచ్చారనుకోండి డైరెక్ట్గా అక్కడికే వెళ్ళిపోవచ్చు. టెంపుల్ దగ్గరికి వెళ్ళి అక్కడే ఫ్రెష్ అయిపోయి
అక్కడే టెంపుల్లో చూసుకొని 1 డేలో వెళ్ళిపోవాలనుకుంటే వెళ్ళొచ్చు. నేను ఒక 2 డేస్ ఉందాం అనుకుంటున్నాను కాబట్టి రూమ్ తీసుకోవాలి. రూమ్ తీసుకొని మిగతా విషయాలు అయితే మాట్లాడుకుందాం. ఈ రైల్వే స్టేషన్ దగ్గర నుండి పూరి జగన్నాథ్ ఆలయం వద్దకు వెళ్ళడానికి 3.5 కిలోమీటర్ దూరం ఉంటుంది. మీరు ఆటో తీసుకొని వెళ్ళాలి అంటే ఆటో వాళ్ళు 100 రూపీస్ నుంచి 150 రూపీస్ వరకు తీసుకుంటారు. పూరి వచ్చాం కదా, ఈ పూరిలో మనం ఎక్కడ స్టే చేయాలి, ఎక్కడ ఉండాలో క్లియర్ కట్గా అయితే చూపిస్తాను. పూరిలో మీరు స్టే చేయడానికి 3 రకాల ఆప్షన్స్ ఉన్నాయి. అందులో ఒకటి పూరి జగన్నాథ్ ఆలయానికి సంబంధించినటువంటి చాలా రకాల రూమ్స్ ఉంటాయి. వీటిని మీరు ముందుగానే పూరి జగన్నాథ్ యొక్క అఫీషియల్ వెబ్సైట్లో బుక్ చేసుకొని ఇక్కడికి వచ్చి ఆ రూమ్స్లలో మీరు స్టే చేయొచ్చు. ఈ వెబ్సైట్ లింక్ కావాలంటే డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. మరొక ప్రదేశం పూరి బీచ్ రోడ్డు. ఇక్కడ మనం స్టే చేయడానికి చాలా హోటల్స్ ఉంటాయి. మీరు ఎర్లీ మార్నింగ్ బ్యూటిఫుల్ సన్ రైజ్ని ఎక్స్పీరియన్స్ చేయాలనుకునే వారికి మరియు నైట్ బీచ్ మార్కెట్ని ఎంజాయ్ చేయాలనుకునే వారికి ఈ బీచ్ రోడ్లో ఉన్నటువంటి హోటల్స్ బెస్ట్ చాయిస్ అని చెప్పుకోవచ్చు. ఇక్కడ చాలా రకాల హోటల్స్ ఉంటాయి. మీరు ఇక్కడ కానీ స్టే చేశారనుకోండి, పూరి జగన్నాథ్ ఆలయానికి ఈ బీచ్ రోడ్ దగ్గర నుండి కేవలం 1.5 కిలోమీటర్స్ దూరం మాత్రమే ఉంటుంది. ఇవేవి కావు, మేము కేవలం పూరి జగన్నాథ్ ఆలయ దర్శనం కోసం మాత్రమే వచ్చామనుకునే వారికి మీరు డైరెక్ట్గా పూరి జగన్నాథ్ ఆలయం దగ్గరికి వెళ్ళారంటే ఆలయం చుట్టుపక్కల కూడా చాలా హోటల్స్ ఉంటాయి. ఈ హోటల్స్లలో మినిమం 1000 రూపీస్ నుంచి 2000, 3000 వరకు ఏసీ, నాన్ ఏసీ రూమ్స్ లభిస్తాయి. మీరు కావాలి అనుకుంటే అక్కడున్న హోటల్స్లలో కూడా స్టే చేయొచ్చు. ఎక్కడ స్టే చేయాలి అనేది మీ చాయిస్. ఫ్రెండ్స్, ఫైనల్గా నేను స్టే చేస్తున్నటువంటి హాస్టల్ దగ్గర నుండి టెంపుల్ దగ్గరికి అయితే వెళ్తాను అనమాట. ఈరోజు డే 1. యాక్చువల్లీ నేను నిన్నే వచ్చాను కదా, నిన్న వచ్చి నైట్ నేను దర్శనానికి అయితే వెళ్ళాను అనమాట. నేను మీకు చూపించలేదు, నైట్ దర్శనానికి అయితే వెళ్ళాను. ఈరోజు నేను మార్నింగ్ వచ్చి మళ్ళీ టెంపుల్ దగ్గరికి వెళ్ళి దర్శనానికి వెళ్ళేసి ఆ టెంపుల్ చుట్టూ చాలా ప్లేస్లు ఉంటాయి పూరిలో, అవన్నీ చూపిస్తాను. నేనైతే స్టే చేస్తుంది ఒక హాస్టల్లో. మీకు ఎక్కడ స్టే చేయాలి, ఎలా చేయాలి అన్నీ కూడా చూపించాను కదా. నేను స్టే చేస్తున్నటువంటి హాస్టల్ దగ్గర నుండి టెంపుల్ దగ్గరికి జస్ట్ 1.2 కిలోమీటర్స్ దూరమే ఉంటుంది. ఈజీగా వాకబుల్ డిస్టెన్స్లోనే ఉంటుంది. నేను అక్కడికి వెళ్ళి మిగతా విషయాలు మాట్లాడుకుందాం. ఫ్రెండ్స్, ఇక్కడ నేను ఏదైతే నడుచుకుంటూ వస్తున్నానో ఇదంతా రథయాత్ర చేసే రోడ్డు, అందుకే అంత వెడల్పు ఉంటుంది. నా హాస్టల్ పక్కనే ఉందండి. పక్కన గల్లీలోంచి ఇట్లా బయట వస్తే మెయిన్ రోడ్కి వచ్చేసాను. ఇక్కడ టెంపుల్ దగ్గరికి వచ్చాను. ఆల్మోస్ట్ ఇక్కడ రథాలు రెడీ అవుతున్నాయి. ఇంకొక 10 రోజుల్లో రథయాత్ర స్టార్ట్ అవుతుంది. అందుకని ఇక్కడ రథాలు అయితే రెడీ చేస్తున్నారు. ఆ రథాలు చూసేసి తర్వాత మనం మెయిన్ టెంపుల్ దగ్గరికి వెళ్దాం. సార్, నా వెళ్ళి చూద్దారండి. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇవే ఆ రథాలు. మొత్తం 3 రథాలు ఉంటాయి. ఒక రథమేమో జగన్నాథుడిది, మరొక రథం ఆయన సోదరుడైన బలభద్రుడిది, మరొక రథం ఆయన సోదరైన సుభద్రాదేవిది. ఇలా మొత్తం 3 రథాలు సిద్ధం చేస్తారు. ఈ రథాలను పూరిలో రథయాత్ర జరిగే 60 రోజులకు ముందు నుంచే ఈ రథాలను ఇలా సిద్ధం చేయడం జరుగుతుంది. ఈ రథాలను తయారు చేయడానికి ఎలాంటి యంత్రాలను ఉపయోగించరు. కేవలం చెక్కలు, చేతితో మాత్రమే ఈ రథాలను నిర్మించడం జరుగుతుంది. ప్రస్తుతం ఈ రథాలు ఎలా తయారు చేస్తున్నారో ఒకసారి మీరు చూడండి. చూశారు కదా రథాలకు సంబంధించినటువంటి వర్క్ ఎలా నడుస్తుందో. అలాగే రథాలు కూడా చూశారు కదా, 1, 2, 3 రథాలు ఉన్నాయి. 3 రథాలు అయితే ఆల్మోస్ట్ పని అయితే అయిపోయిందండి, కంప్లీట్ అయిపోయింది. వర్క్ అయితే పెయింటింగ్ వర్క్ నడుస్తుంది. కొద్దిగా చిన్న పనులు అయితే నడుస్తున్నాయి. నేను కొద్దిగా ముందే వచ్చి మీకు చూపిస్తున్నాను. ఇక దగ్గరలోనే టెంపుల్ ఉంది. టెంపుల్ దగ్గరికి వెళ్దాము. టెంపుల్ దగ్గరికి వెళ్ళి దర్శనం ఎలా చేసుకోవాలో చూపిస్తాను, వెళ్ళి చూద్దాం. రథాలన్నీ కూడా ఇక్కడ టెంపుల్ ఉంది కదా, పూరి జగన్నాథ్ మెయిన్ టెంపుల్, ఇక్కడ నుండి స్టార్ట్ అవుతాయి అన్నమాట. స్టార్ట్ అయ్యే ప్లేస్లో చూడండి, కింద రోడ్డుకి పెయింటింగ్ కూడా వేస్తున్నారు. ఫ్రెండ్స్, ఫైనల్గా నేను పూరి జగన్నాథ్ టెంపుల్ దగ్గరికి అయితే చేరుకున్నాను. నా బ్యాక్గ్రౌండ్ కనిపిస్తుంది కదా, ఇదే టెంపుల్ అన్నమాట. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇదే పూరి జగన్నాథ్ స్వామి ఆలయం. ఈ ఆలయ చరిత్ర విషయానికి వస్తే పవిత్రమైన వైష్ణవ క్షేత్రాల్లో ఈ ఆలయం కూడా ఒకటి. మరియు హిందువులు అత్యంత భక్తితో దర్శించే చార్ధామ్ యాత్ర అంటే బద్రీనాథ్, ద్వారకా, రామేశ్వరం, పూరి యాత్రలలో ఈ ఆలయం కూడా ఒకటి. పురాణాల ప్రకారం శ్రీ మహావిష్ణువు కల్లో కనిపించి ఆదేశించిన మేరకు ఇంద్రదుయ్య మహారాజు ఈ
ఆలయాన్ని నిర్మించినట్లు చెప్తారు. సాధారణంగా అన్ని దేవాలయాల్లో రాతి విగ్రహాలు ఉంటాయి, కానీ ఈ ఆలయంలో ఉన్నటువంటి విగ్రహాలు చెక్కతో తయారు చేయబడి ఉంటాయి. మరియు అన్ని కృష్ణుని ఆలయాల్లో కృష్ణుడు రుక్మిణి సత్యభామలతో దర్శనమిస్తాడు, కానీ ఈ ఆలయంలో కృష్ణుడు తన అన్న చెల్లైనటువంటి బలరామ సుభద్రలతో దర్శనమిస్తాడు. ఈ ఆలయంలో చెక్క విగ్రహాలు ఉండడానికి కారణం ఒక పెద్ద స్టోరీ ఉంది, కానీ మీకు అర్థమయ్యేలా కొద్దిగా చెప్తాను. ఇంద్రదుమ్న మహారాజుకు జగన్నాథుడు కలలో కనిపించి సముద్ర తీరానికి వేప కొయ్యలు కొట్టుకొస్తాయని, వాటితో తన విగ్రహాలు చేయమని ఆదేశిస్తాడు. కుయ్యలైతే కొట్టుకొచ్చాయి, కానీ విగ్రహాలు తయారు చేయడానికి ఎవ్వరూ ముందుకు రాలేదు. రాజుగారు ఏం చేయాలో ఆలోచిస్తున్న సమయంలో దేవశిల్పి అయిన విశ్వకర్మ మారువేషంలో వికలాంగుని రూపంలో వచ్చి తానొక్కనే రహస్యంగా ఒక గదిలో విగ్రహాలు తయారు చేస్తానని, ఆ సమయంలో పచ్చి మంచినీళ్లు కూడా ముట్టనని, ఆ గది వైపు ఎవ్వరూ రాకూడదని, అలాగే తన పనికి ఆటంకం కలిగించకూడదని రాజు దగ్గర షరతు తీసుకుంటాడు. కానీ రోజులు గడుస్తున్నా గానీ గదిలో నుంచి ఎలాంటి శబ్దం రాకపోవడంతో రాజుగారు అనుమానంతో గది తలుపులు తెరిపిస్తాడు. గదిలో నుంచి శిల్పి అయినటువంటి విశ్వకర్మ మాయమవుతాడు. గదిలో అసంపూర్ణంగా చేతులు కాళ్ళు లేని సగం చెక్కిన విగ్రహాలు మాత్రం దర్శనమిస్తాయి. అలా తయారు చేసిన విగ్రహాలనే ఇప్పుడు మనం పూరి జగన్నాథ్ ఆలయం లోపల దర్శనం చేసుకుంటూ ఉన్నాము. చెక్కతో తయారు చేసిన విగ్రహాలు కాబట్టి పాడవుతాయనే ఉద్దేశంతో ప్రతి 12 సంవత్సరాలు లేదా 19 సంవత్సరాలకు ఒకసారి నవ కళేబర పూజ చేసి పాత విగ్రహాలు ఉన్న ప్రదేశంలో కొత్త విగ్రహాలు మార్చడం జరుగుతుంది. ఆ సమయంలో పాత విగ్రహాల లోపల ఉన్నటువంటి బ్రహ్మ పదార్థాన్ని తీసి కొత్త విగ్రహాల లోపలికి అమర్చుతారు. ఈ బ్రహ్మ పదార్థాన్ని కొంతమంది శ్రీకృష్ణుడి గుండె అని, మరికొందరు శాలిగ్రామ శిల లేదా ఇతర వస్తువు అయి ఉంటుందని చెప్తారు. దీని గురించి మాత్రం పూర్తి సమాచారం లేదు. టెంపుల్ లోపలికి మనం దర్శనానికి వెళ్ళాలంటే మొత్తం 4 ఎంట్రన్స్లు ఉంటాయి, అంటే 4 వైపులా ఉంటాయి. రాజగోపురం నుండి వెళ్ళడం చాలా మంచిది, చాలా బాగుంటుంది. నేను కూడా అలాగే వెళ్దాం అనుకుంటున్నాను. కాకపోతే లోపలికి వెళ్ళాలంటే మొబైల్ ఫోన్స్, బ్యాగ్స్ అలాంటివి అలో ఉండదండి. మనకు ఈ టెంపుల్ ముందే చాలా ఉంటాయి, లగేజ్ కౌంటర్స్ ఉంటాయి కొన్ని, అక్కడ మనం పెట్టేసి వెళ్ళచ్చు. కొన్ని ఫ్రీ ఉంటాయి, కొన్ని పెయిడ్ ఉంటాయి. నేను వాటిని చూపిస్తాను, తర్వాత దర్శనానికి అయితే వెళ్తాను. వెళ్దాం రండి. ఈ ఆలయం టైమింగ్ వచ్చి ఉదయం 5 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు ఈ ఆలయం ఓపెన్లో ఉంటుంది. కానీ రథోత్సవం జరిగే టైంలో మాత్రం ఈ ఆలయం లోపలికి దర్శనానికి అలో చేయరు. ఈ ఆలయానికి మొత్తం 4 ఎంట్రన్స్లు ఉంటాయి. మీరు ఏ వైపు నుండైనా ఆలయం లోపలికి వెళ్ళొచ్చు. రాజగోపురం నుండి అయితే లోపలికి వెళ్ళండి, చాలా బాగుంటుంది. ఆలయం లోపలికి వెళ్ళాలంటే మొబైల్ ఫోన్స్, బ్యాగ్స్ అలో చేయరు. మనకు ఈ ఆలయం ముందే పెయిడ్ మొబైల్ కౌంటర్స్ అలాగే లగేజ్ కౌంటర్స్ ఉంటాయి. మీరు ఇక్కడ మీ మొబైల్స్ని, మీ బ్యాగ్స్ని ఇక్కడ పెట్టేసి వెళ్ళచ్చు. ఇవే కాకుండా ఇక్కడ ఆలయానికి సంబంధించినటువంటి ఫ్రీ లగేజ్ కౌంటర్స్ అలాగే మొబైల్ కౌంటర్స్ ఉంటాయి. ఇవి ఆలయానికి 4 వైపులా ఉంటాయి. మీరు ఎక్కడైనా సరే ఇక్కడ పెట్టేసి మీ మొబైల్, బ్యాగ్స్ పెట్టేసి లోపలికి వెళ్ళచ్చు. మీరు ఈ ఆలయానికి లోపలికి వెళ్ళాలి అంటే ఎటువంటి ప్రత్యేక దర్శనాలు ఉండవు, అందరికీ ఫ్రీగానే లోపలికి అలో చేయడం జరుగుతుంది. మీరు ఈ ఆలయం లోపలికి వెళ్ళారంటే లోపల గర్భాలయంలో స్వామివారిని ఈ విధంగా దర్శనం చేసుకోవచ్చు. ఇక్కడ జగన్నాథుడు, ఆయన సోదరుడైన బలభద్రుడు, ఆయన సోదరి అయిన సుభద్రాదేవిని మనం ఇలా దర్శనం చేసుకోవచ్చు. ఈ ఆలయంలో ప్రపంచంలోనే అతిపెద్ద వంటశాల ఉంటుంది. ఈ వంటశాలలో స్వామివారికి ప్రసాదాలు తయారు చేస్తారు. ఇక్కడ ఒక మిస్టరీ ఏమిటంటే ఈ ఆలయంలో ప్రసాదాన్ని 7 కుండలు ఒకదానిపై ఒకటి పెట్టి వండుతారు. కానీ కింద ఉన్న కుండలో కంటే ముందుగా పైనున్న కుండలో ప్రసాదం తయారవడం ఇక్కడ ఒక విశేషం. మరొక విశేషం ఏమిటంటే ఈ ప్రసాదాన్ని స్వామివారికి సమర్పించక ముందు ఎటువంటి వాసన రాదు, కానీ స్వామివారికి సమర్పించిన తర్వాత సువాసనలు వస్తాయి. ఫ్రెండ్స్, ఫైనల్గా టెంపుల్లో దర్శనం కూడా కంప్లీట్ అయిపోయింది. జస్ట్ ఒక 1/2 అవర్లో అయిపోయింది. ఈజీగా వెళ్ళేసి వచ్చేసాను. చాలా ఫ్రీగా ఉంది. మెయిన్ టెంపులే కాకుండా చుట్టూ కూడా చాలా టెంపుల్స్ ఉన్నాయి. ఆ టెంపుల్స్ అన్ని కూడా దర్శనం చేసుకొచ్చాను. చాలా బాగుంది. నేను ఆల్రెడీ నైటే వెళ్ళాను, నైట్ చూశాను. మళ్ళీ అలాగే మార్నింగ్ కూడా వెళ్ళాను, మార్నింగ్ కూడా చూశాను. ఇప్పటి వరకు మీరు పూరి టెంపుల్గా చూశారు. ఇక ఈ పూరి టెంపుల్ చుట్టుపక్కల చాలా ప్లేసులు ఉంటాయన్నమాట. ఆ ప్లేసులు కూడా చూపిస్తాను, వెళ్ళి చూద్దాము. ఫ్రెండ్స్, ముందుగా నేను ఆలయానికి అతి సమీపంలో ఉన్న ప్రదేశాలు చూపిస్తాను. తర్వాత ఆలయానికి దూరంగా ఉన్న ప్రదేశాలు ఆటోలో వెళ్ళి చూపిస్తాను. అక్కడ కనిపిస్తుంది కదా మెయిన్ పూరి జగన్నాథ్ టెంపుల్. ఆ టెంపుల్ ముందు అంటే ఈస్ట్ రాజగోపురం ముందు నుండి మీరు లెఫ్ట్ సైడ్ గేట్ గుండా నడుచుకొని వచ్చారంటే ఇలా రోడ్ దాటారంటే చాలు.
ఒక రోడ్డు వస్తుంది. ఈ రోడ్డు గుండా జస్ట్ 300 మీటర్స్ నడుచుకొని ముందుకు వెళ్తే శ్వేత గంగా తీర్థం దగ్గరికి వెళ్ళొచ్చు. అక్కడికి వెళ్తున్నాను, వెళ్దాం రండి. ఇప్పుడు మనం శ్వేత గంగా తీర్థం వద్దకైతే చేరుకున్నాం. ఈ తీర్థంలో పూరిలో 5 తీర్థాలు ఉంటాయి. వీటిని పంచతీర్థాలు అని పిలుస్తారు. అందులో ఈ తీర్థం కూడా ఒకటి. పూరి జగన్నాథ స్వామి ఆలయ దర్శనానికి వెళ్ళబోయే ముందు మనం 2 తీర్థాల్లో స్నానం చేయాలి. ఒకటి వచ్చి సముద్రంలో స్నానం చేసిన తర్వాత ఈ శ్వేత గంగా తీర్థంలో స్నానం చేసి పూరి జగన్నాథ స్వామి ఆలయ దర్శనానికి అయితే వెళ్తారు. చాలామంది అలానే వెళ్తూ ఉంటారు. మీరు కూడా వెళ్ళాలంటే ఇక్కడ వచ్చి స్నానం చేయండి. ఇప్పుడు నేను ఆలయానికి అతి సమీపంలో ఉన్న శ్వేతగంగా తీర్థం వద్దకు చేరుకున్నాను. ఈ తీర్థం ఆలయం దగ్గర నుండి స్వర్గధార బీచ్కి వెళ్లే దారి మధ్యలో వస్తుంది. ఈ తీర్థం పూరిలో ఉన్నటువంటి 5 పంచతీర్థాల్లో ఈ తీర్థం కూడా ఒకటి. పూర్వం పూరి ఆలయ దర్శనానికి వెళ్ళేటప్పుడు ముందుగా స్వర్గధార బీచ్కి వెళ్ళి స్నానం చేసి వచ్చేటప్పుడు ఈ తీర్థంలో కూడా స్నానం చేసిన తర్వాతే పూరి ఆలయ దర్శనానికి వెళ్ళేవారు. ఇప్పుడు కూడా కొంతమంది అలానే చేస్తున్నారు. ఈ తీర్థం యొక్క చరిత్ర ఏంటంటే మహావిష్ణువు యొక్క వేలి గోరు నుండి ఈ తీర్థం ఉద్భవించిందని, ఈ తీర్థంలో సాక్షాత్తు గంగాదేవి స్వయంగా నివాసం ఉంటూ ఈ తీర్థం ఎండిపోకుండా చూసుకుంటూ ఉంటుందని ఇక్కడ స్థానికుల నమ్మకం. ఫ్రెండ్స్, ఆ తీర్థం చూసిన తర్వాత మళ్ళీ పూరి జగన్నాథ్ ఆలయం దగ్గరకు వచ్చాను. ఇక్కడ నుంచి ఆటో తీసుకొని మిగతా ప్రదేశాలు చూపిస్తాను. టెంపుల్ ముందు చాలా ఆటోలు ఉన్నాయన్నమాట. ఇప్పటి వరకు చూపించిన ప్లేస్లు అన్ని దగ్గరే ఉన్నాయి. మిగతా ప్లేసులు కూడా దగ్గరే. ఇదే స్ట్రైట్ రోడ్ కొట్టామంటే లాస్ట్కి 3 కిలోమీటర్లు కొట్టామంటే అన్ని ప్లేసులు చూడొచ్చు మధ్యలో. కాకపోతే ఇప్పటికే ఎక్కువ దూరం నడిచాను అనిపిస్తుంది, నడవడం కావట్లేదు. అందుకే ఆటో మాట్లాడుకొని వెళ్తాను మిగతా ప్లేస్లు అన్నిటికీ. సరే, నా ఇక్కడ ఆటోలు ఉన్నాయి, ఆటో తీసుకుని వెళ్దాం. ఈ ఆలయం ముందే చాలా ఆటోస్ అందుబాటులో ఉంటాయి. ఇప్పుడు నేను వెళ్ళబోయే ప్రదేశాలన్నిటికీ ఆటో వాళ్ళు వెయిటింగ్ ఛార్జెస్తో కలిపి 500 రూపీస్ తీసుకుంటున్నారు. ఇప్పుడు మనం వెళ్తున్నటువంటి ఈ రోడ్డు పూరి జగన్నాథ్ ఆలయం దగ్గర నుండి గుండిచా ఆలయం వరకు ఉంటుంది. మొత్తం 3 కిలోమీటర్ల దూరం ఉంటుంది. ఈ రోడ్ చూడండి ఎంత వెడల్పుగా ఉందో. ఈ రోడ్లోనే పూరి జగన్నాథ్ రథయాత్ర జరుగుతుంది. ఈ రథయాత్ర జరిగే సమయంలో కొన్ని లక్షల మంది భక్తులు ఈ రథయాత్రకి హాజరవుతారు. అందుకే ఈ రోడ్డు చూడండి ఎంత వెడల్పుగా ఉందో. పూరి జగన్నాథ్ రథయాత్ర మొత్తం 9 రోజుల పాటు జరుగుతుంది. మొదటి రోజు పూరి జగన్నాథ్ ఆలయం దగ్గర నుండి గుండిచా ఆలయం వద్ద వరకు జరుగుతుంది. ఇప్పుడు మనం ఆ ఆలయం దగ్గరికి వెళ్తున్నాం. ఆ ఆలయం దగ్గరికి వెళ్ళి మిగతా విషయాలు మాట్లాడుకుందాం. ఇప్పుడు మనం గుండిచా మాత టెంపుల్ దగ్గరికి అయితే చేరుకున్నాం. ఈ టెంపుల్ స్పెషల్ ఏంటంటే ప్రజెంట్ ఇప్పుడైతే క్లోజ్ చేసి ఉందన్నమాట. రథయాత్ర జరిగే మొదటి రోజు పూరి జగన్నాథ్ టెంపుల్ దగ్గర నుండి ఈ టెంపుల్ వరకు రథయాత్ర జరుగుతుంది. 9 రోజుల పాటు స్వామివారిని ఇక్కడే పెడతారనమాట. ఈ టెంపుల్ లోపలే పెట్టి ఇక్కడే పూజలు అందిస్తడం జరుగుతుంది. 9వ రోజు మళ్ళీ ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తారనుకోండి. అండ్ ఆ రోజుల పాటు మనం ఇక్కడ దర్శనం చేసుకోవాల్సి ఉంటుంది. పూరి జగన్నాథ్ టెంపుల్లో కాకుండా ఇక్కడికి వచ్చి దర్శనం అయితే చేసుకోవాల్సి ఉంటుంది. ప్రజెంట్ ఆలయాన్ని అయితే క్లోజ్ చేసి ఉన్నారు. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇదే గుండిచా దేవి ఆలయం. దీనిని జగన్నాథుని అత్తగారిల్లు అని కూడా పిలుస్తారు. ఈ ఆలయాన్ని ఇంద్రదున్య మహారాజు భార్య గుండిచా దేవి నిర్మించారు. రథయాత్ర మొదటి రోజు పూరి జగన్నాథ్ ఆలయం దగ్గర నుండి ఈ గుండిచా దేవి ఆలయం వరకు జరుగుతుంది. 7 రోజుల పాటు శ్రీకృష్ణ బలరామ సుభద్రలు ఈ గుండిచా ఆలయంలోనే ఉంటారు. ఆ సమయంలో పూరి జగన్నాథ్ ఆలయంలో దర్శనం ఉండదు. మీరు దర్శనం చేసుకోవాలంటే ఈ ఆలయం వద్దకు ఖచ్చితంగా రావాల్సి ఉంటుంది. చివరి రోజు అయినటువంటి 9వ రోజు ఈ గుండిచా ఆలయం దగ్గర నుండి రథం జగన్నాథుని ఆలయం వరకు తిరిగి వెళ్తుంది. ఇప్పుడు మనం ఇంద్రద యమున పుష్కర్ణికి అయితే చేరుకుందాం. ఈ గుండిచా ఆలయం దగ్గర నుంచి జస్ట్ దగ్గరే ఉంటుంది. ఆ పుష్కర్ణి దగ్గరికి వెళ్తే ఇంకా కొన్ని టెంపుల్స్ అయితే చూడొచ్చు అనమాట. ఆ టెంపుల్స్ అలాగే ఆ పుష్కర్ణి అయితే చూద్దాం. ఈ గుండిచా ఆలయం దగ్గర నుండి కొద్ది దూరం లోపలికి వెళ్తే ఇంద్రదున్య పుష్కర్ణి తీర్థం వస్తుంది. ఈ తీర్థం ఉన్న ప్రదేశంలో ఇంద్రదున్య మహారాజు అశ్వమేధ యజ్ఞం చేశాడని, ఆ సమయంలో ఇక్కడున్న బ్రాహ్మణులకు వేలాదిగా ఆవులు దానం చేశాడని, ఆ ఆవులన్నీ ఇక్కడ ఒకే చోట నిలబడి ఉండగా వాటి యొక్క కాలి గిట్టల వల్ల భూమిలో ఒక పెద్ద గుంత ఏర్పడి ఇంత పెద్ద సరస్సు ఏర్పడిందని చెప్తారు. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇదే ఆ తీర్థం. ఈ తీర్థం దగ్గర
ఇంద్రదున్యం మహారాజు ఆలయం మరియు సాక్షి గోపాల్ ఆలయం అలాగే నీలకంఠేశ్వర ఆలయాలు కూడా ఉన్నాయి. వాటిని కూడా మనం దర్శనం చేసుకోవచ్చు. ఇక్కడ చూస్తున్నారు కదా, అదే ఆ పుష్కరిణి. చాలా ఖాళీగా ఉంది. ఇక్కడ కొన్ని టెంపుల్స్ కూడా ఉన్నాయి. ఫ్రెండ్స్, ఇప్పుడు నేను నరేంద్ర పుష్కర్ని అనే ప్రదేశానికి చేరుకున్నాను. ఇక్కడ పూరి జగన్నాథుడికి రథోత్సవం చేసినప్పుడు ఇక్కడ చందనోత్సవం నిర్వహిస్తారు ఈ పుష్కర్నిలో. చాలా బాగుంటుంది, టెంపుల్కి దగ్గరే ఉంటుంది. ఈ పుష్కర్ని ఎలా ఉందో చూపిస్తాను, చూడండి. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇదే నరేంద్ర పుష్కర్ని. ఈ పుష్కర్లో స్వామివారికి చందనోత్సవం నిర్వహిస్తారు. ఆ సమయంలో స్వామివారిని ఒక తెప్పపై ఉంచి ఈ పుష్కర్ని చుట్టూ తిప్పుతారు. అప్పుడు చాలా బాగుంటుంది చూడడానికి. ఈ పుష్కర్ని మధ్యలో కూడా ఒక ఆలయం ఉంటుంది. ఆలయం లోపలికి వెళ్ళాలంటే 10 రూపీస్ ఎంట్రీ టికెట్ తీసుకోవాలి. ఆలయం లోపల వీడియోస్ మాత్రం నాట్ అలౌడ్. అందుకే నేను మీకు లోపల చూపించలేకపోతున్నాను. లోపల వెళ్ళండి. లోపల దర్శనం అయితే అయిపోయింది, కానీ కొంచెం ఇబ్బంది పెడుతున్నారు. అవి కట్టుకో ఇవి కట్టుకో అని డబ్బుల కోసం. మీరు అలా అయితే స్కామ్ అవ్వకండి. నెక్స్ట్ ఇంకో ప్రదేశానికి వెళ్దాం, సరేనా? ఈ నరేంద్ర పుష్కర్ని దగ్గర నుండి కొద్ది దూరం లోపలికి వెళ్తే మార్కండేయ పుష్కర్ని దగ్గరకు వెళ్తాము. అక్కడికి వెళ్ళి ఎలా ఉందో చూద్దాం. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇదే మార్కండేశ్వర స్వామి టెంపుల్. ఈ టెంపుల్ లోపలికి వెళ్తే ఎంట్రన్స్ లో మహాశివుడు, కింద మార్కండేశ్వర స్వామి శివుని కోసం తపస్సు చేస్తున్నట్లుగా మనకు కొన్ని విగ్రహాలు ఏర్పాటు చేశారు. ఇక్కడ నుండి ఈ ఆలయం లోపలికి వెళ్తే ఒక తీర్థం వస్తుంది. దీనిని మార్కండేశ్వర తీర్థం అని పిలుస్తారు. ఇది పూరిలో ఉన్న 5 పంచతీర్థాల్లో ఈ తీర్థం కూడా ఒకటి. ఇక్కడ మార్కండేయ స్వామి వారు శివుని కోసం తపస్సు చేసినప్పుడు ఈ పుష్కర్ని ఏర్పడిందంట. దీంట్లో స్నానం చేస్తే పాపాలు పోతాయని నమ్ముతారు. ఈ పుష్కర్ని దగ్గరే మరికొన్ని ఆలయాలు కూడా ఉంటాయి. ఆలయాలు కూడా వెళ్ళి దర్శనం చేసుకుందాం. ఫ్రెండ్స్, ఇప్పటి వరకు నేను ఈ పూరి జగన్నాథ్ ఆలయం చుట్టూ చాలా ప్రదేశాలన్నీ చూపించాను, మీరందరూ చూశారు. కాకపోతే ఈ పూరిలో ప్రతిరోజు సాయంత్రం 5 గంటలకు 2 ప్రదేశాలు చూడొచ్చు. ఆ 2 ప్రదేశాల్లో ఒకటి ఏంటంటే, ఈ పూరి జగన్నాథ్ ఆలయం పైన ఉన్నటువంటి శిఖరం పైన ఉన్న జెండాని ప్రతిరోజు చేంజ్ చేస్తారు. అది సాయంత్రం 5 గంటల నుండి 5:30 మధ్యలో చేస్తారు. మీరు దీన్ని చూడాలంటే ఇక్కడికి రావాల్సి ఉంటుంది ఆ టైంలో. మరొకటి సాయంత్రం 5:30 నుండి 6:30 మధ్యలో ఈ పూరి జగన్నాథ్కి పక్కనే ఉన్న బీచ్ ఉంటుంది, సముద్రం ఉంటుంది. ఆ సముద్రానికి హారతి ఇవ్వడం జరుగుతుంది. ఆ హారతి చూడాలంటే మీరు ఆ టైంలో చూడొచ్చు. మీరు 2 చూడాలంటే ఇక్కడికి వచ్చి జస్ట్ చేంజ్ చూసేసి ఏదైనా ఆటో తీసుకొని ఫాస్ట్గా వెళ్ళాల్సి ఉంటుంది. మీకు క్లియర్ కట్గా చూపిస్తాను, చూడండి. ఈ పూరి జగన్నాథ్ ఆలయ గోపురంపై ఉన్నటువంటి జెండాని ప్రతిరోజు సాయంత్రం 5 గంటల నుండి 5:30 మధ్యలో గోపురంపై ఉన్న పాత జెండాను తీసి ఆ స్థానంలో కొత్త జెండాను ఎగరవేయడం జరుగుతుంది. మీరు ఆ సమయంలో ఆలయం ముందుంటే ఈ దృశ్యాన్ని మీరు చూడొచ్చు. అలాగే ఈ ఆలయం పై ఉన్నటువంటి జెండాకు ఒక ప్రత్యేకత ఉంది. మామూలుగా జెండా గాలి ఎటువైపు ఉంటే అటువైపు ఊగుతూ ఉంటుంది. కానీ ఈ ఆలయం పై ఉన్నటువంటి జెండా గాలికి వ్యతిరేక దిశలో ఊగుతూ ఉంటుంది. దీని వెనుకున్నటువంటి రహస్యాన్ని శాస్త్రవేత్తలు సైతం కనుక్కోలేకపోయారు. ఇదొక్కటే కాదు, ఇంకా చాలా అద్భుతాలున్నాయి. ఈ ఆలయం గోపురంపై ఉన్నటువంటి టన్ను బరువున్న సుదర్శన చక్రం మీరు ఎటువైపు నుంచి చూసినా సరే మీ వైపే తిరిగి ఉన్నట్లు కనిపిస్తుంది. ఇదొక్కటే కాదు, ఈ ఆలయం గోపురం యొక్క నీడ రోజులో ఏ సమయంలో కూడా కింద కనిపించదు. ఇదే దీని యొక్క ప్రత్యేకత. ఈ విషయాలు ఇప్పటి వరకు శాస్త్రవేత్తలకు సైతం అర్థం కాలేదు. ఇప్పుడు నేను మీకు ఈ పూరి టెంపుల్ దగ్గర నుండి 1.5 కిలోమీటర్స్ దూరంలో సముద్రం ఉంటుంది. సముద్రానికి ప్రతిరోజు హారతి ఇవ్వడం జరుగుతుంది. ఆ సముద్ర హారతి ఎలా ఉంటుందో చూపిస్తాను, సరేనా? వెళ్ళి చూద్దాం. ఈ సముద్రానికి వెళ్ళే దారిలో ఈ పూరిలో చాలా రకాల స్వీట్స్ అయితే ఫేమస్ అండి. ఎక్కువ కాజా కనిపిస్తుంది, అవి కూడా చాలా రకాలు ఉన్నాయి. అందులో ఏదైనా ఒకటి టేస్ట్ చేద్దాం. అలాగే కొన్ని స్వీట్లు ఎక్కువ కనిపిస్తున్నాయి, వాటిని కూడా తిన్నాం. ఇక్కడ చాలా షాపులలో అవే ఎక్కువ అమ్ముతున్నారు. ఎక్కడ చూసినా బీచ్ సైడ్ వస్తుంటే ఇక్కడ ఒక అన్న షాప్ కనిపించింది. ఇక్కడ చాలా రకాల కాజాలు ఉన్నాయి. వీటి పేర్లు కూడా నాకు తెలియదు, అన్నీ ఒకేలా ఉన్నాయి. అది మాత్రం పొడి పొడిగా ఉంది. అక్కడ లోపల కూడా ఉన్నాయి. అన్న వాటి ప్రైజులు ఇచ్చాడు చూడండి. 220 కేజీ, అమ్మో 250, 300, 600 వరకు కూడా ఉన్నాయి కాస్ట్. అన్నని అడిగి ఏదైనా ఒకటి తీసుకొని తిందాం. ఫస్ట్ ఒకటి కాజు తీసుకున్నా, ఇదేందో కూడా నాకు తెలియదు. ఇక్కడ చాలా రకాలు ఉన్నాయి కాజాలు.
గీ అని డాల్డా అని ఉన్నాయి. యాక్చువల్లీ ఇంట్లో తినాలంటే మన సైడ్ తినాలంటే కొంచెం కష్టంగా ఉన్నది. బాగుంది, కాకపోతే మరీ అంత కాదు. ఓకే, బాగుంది, చాలా బాగుంది. ఇది మా తిరుపతిలో కూడా దొరుకుతాయి అబ్బా, కాకపోతే ఇంత టేస్ట్ ఉండవు అంతే. ఎక్కడ స్వీట్లు అక్కడే. చాలా బాగుంది. ఫ్రెండ్స్, ఫైనలీ బీచ్ దగ్గరికి అయితే వచ్చాను. బీచ్ అయితే చాలా బాగుంది. ఈరోజు ఎక్కువ గాలి వస్తుంది. నా వాయిస్ మీకు అర్థమవుతుంది అనుకుంటా. కాకపోతే ఏమంటే ప్రజెంట్ నేను గోల్డెన్ బీచ్ అనే ప్లేస్లో ఉన్నాను. ఇక్కడ నుంచి ఇంకా కొద్దిగా ముందుకెళ్తే స్వర్గధార బీచ్ అనే ఒక బీచ్ వస్తుందంట. అంటే కొద్దిగా ముందుకెళ్ళాలి. ఆ ప్లేస్లో ప్రతిరోజు హారతి ఇస్తారు. ఈవినింగ్ 6 నుండి 6:30 లోపల హారతి ఇస్తారనమాట సముద్రానికి. ఆ హారతి అయితే చూడడానికి వచ్చాను. నాకు ఇంకా ఒక 1 అవర్ టైం ఉంది కాబట్టి ఇక్కడ ఏదైనా తినాలి. ఇంతకుముందు ఒక చిన్న స్వీట్ అయితే తిన్నాను, అది తప్ప కొంచెం ఆకలిగా ఉంది. ఇక్కడ ఏదైనా తినేసి కొద్దిసేపు ఇక్కడ ఉండి నేను మీకు అక్కడికి వెళ్ళి ఆ హారతి ఎలా ఉంటుందో చూపిస్తా. ఓకేనా? ఈ బీచ్లో నడిచి వెళ్తుంటే చూడండి, ఎవరో అన్న బొమ్మ వేశాడు ఇసుకతో. చాలా చాలా బాగుంది. 6:30 అవుతుందండి టైం ఇప్పుడు ప్రజెంట్. హారతి రెడీ చేస్తున్నారు చూడండి. ఇక్కడ కొంతమంది ఉన్నారు కదా, ఇక్కడే హారతి ఇస్తారంట. చూద్దాం, 6:30 అలా అవుతుంది, ఇంకా స్టార్ట్ అవ్వలేదు. హారతి అలాగే ఈ పూరి గురించి అయితే క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను మీకైతే. పూరి చుట్టుపక్కల ఏ ప్లేసెస్ అన్నీ కూడా, అంటే పూరిలో ఉన్న ప్లేసెస్ అన్నీ కూడా చూపించారన్నమాట. మీకు క్లియర్గా అర్థమైంది అనుకుంటా ఈ వీడియో. నైట్ అయిపోయింది, ఇంకా ఫాస్ట్గా నా రూమ్కి వెళ్ళాలి. దాదాపు ఇక్కడ నుంచి 3 కిలోమీటర్స్ ఉంది. ఇక్కడ ఏదైనా ఆటో తీసుకొని వెళ్ళాలి. సరేనా? ఈరోజు నా పూరి యాత్రలో డే 2 అనమాట. డే 1 నేను మీకు పూరి జగన్నాథ్ ఆలయం అలాగే చుట్టుపక్కల ప్రదేశాలు చూపించాను కదా. డే 2 నేను పూరి దగ్గర నుండి 43 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి కోనార్క్ సూర్య దేవాలయం దగ్గరికి అయితే వెళ్ళబోతున్నాను. ఈ టెంపుల్ దగ్గరికి వెళ్ళడానికి పూరి బస్ స్టాండ్ దగ్గర నుండి డైరెక్ట్ బస్సెస్ అందుబాటులో ఉంటాయి. 1 మెంబర్కి 32 రూపీస్ టికెట్ తీసుకున్నారు. మీ దగ్గర ఒక రోజు సమయం ఉంటే ఈ టెంపుల్ని ఖచ్చితంగా సందర్శించండి. పూరి నుండి కోనార్క్ వెళ్ళే బస్ జర్నీ మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. ఎందుకంటే బస్ మొత్తం సముద్రం పక్కనే వెళ్తూ ఉంటుంది. చూడడానికి 2 కళ్ళు చాలు. ఎంత బాగుందో మీరు చూడండి. కోనార్క్ టెంపుల్కి అయితే వచ్చానండి. వచ్చినప్పుడు లోపల టెంపుల్లోకి వెళ్ళాలంటే టికెట్ తీసుకోవాలి. 1 మెంబర్కి వచ్చి 40 రూపీస్ అనమాట. అది మన ఇండియన్స్కి అయితే. అదే ఫారినర్స్కి అనుకోండి 600 అలా తీసుకోవాలి. మనం బయట వెళ్ళినప్పుడు కూడా అలాగే పే చేస్తాం. వాళ్ళు కూడా ఇలా మన ఇండియాకి వచ్చినప్పుడు అంతే పే చేయాల్సి ఉంటుంది. ఇంక వెళ్ళి టెంపుల్ చూద్దాం. గైడ్గా ఉంటే గైడ్ తీసుకోవచ్చు, నాకేం గైడ్ అవసరం లేదు. ఇప్పుడు మనం కోనార్క్లోని సూర్య దేవాలయం దగ్గరికి చేరుకున్నాము. ఈ ఆలయాన్ని చూస్తే చాలా చాలా అద్భుతంగా ఉంటుంది. ఈ ఆలయంలో ఉన్నటువంటి శిల్పాలు అలాగే ఈ ఆలయాన్ని నిర్మించినటువంటి శైలి చాలా అద్భుతంగా అనిపిస్తుంది. ఈ ఆలయాన్ని 13వ శతాబ్దంలో తూర్పు గంగ వంశానికి చెందిన మొదటి నరసింహదేవరాజు నిర్మించారు. ఈ ఆలయానికి మొత్తం 24 చక్రాలు 7 గుర్రాలతో అచ్చం సూర్యదేవుని రథం ఆకారంలో నిర్మించి సూర్య భగవానుడికి అంకితం చేయబడినటువంటి అద్భుతమైన కట్టడం. ఈ ఆలయాన్ని 7 గుర్రాలు లాగుతున్నట్లుగా ఈ ఆలయం ఉంటుంది. ఈ 7 గుర్రాలు వారంలోని 7 రోజులను సూచిస్తాయి. అలాగే ఈ ఆలయానికి ఇరువైపులా 12 జతల చక్రాలు సంవత్సరంలోని 12 నెలలను ఒక్కో చక్రంపై ఉన్న 8 ఆకులు పగటి సమయాన్ని సూచిస్తాయి. ఈ చక్రాల నీడను బట్టి రోజులో ఖచ్చితమైన సమయాన్ని కూడా మనం ముందుగా చెప్పవచ్చు. ఇంత అద్భుతమైన
అద్భుతమైనటువంటి ఆలయాన్ని కొంతమంది అక్రమదారులు వచ్చి ఈ ఆలయాన్ని అక్కడక్కడ కూల్చివేయడం జరిగింది. ఈ ఆలయం గురించి ఇంకా చాలా పెద్ద చరిత్ర ఉంది. అవంతా చెప్పుకుంటూ పోతే వీడియో ఎక్కువ లెంత్ అవుతుందన్న ఉద్దేశంతో చెప్పడం లేదు. మీరు కానీ పూరి వచ్చి మీ దగ్గర ఒకరోజు సమయం ఉంటే ఈ ఆలయం మాత్రం ఖచ్చితంగా సందర్శించండి. భారతదేశంలోని అత్యంత అద్భుతమైనటువంటి కట్టడాలు ఆలయాల్లో ఈ ఆలయం కూడా ఒకటి. చాలా చాలా బాగుంటుంది. ఫ్రెండ్స్ చూశారు కదా ఈ వీడియో ఎలా ఉందో. మీకు పూరి గురించి ఫుల్ వీడియో చూపించాను, అలాగే కోనార్క్ సూర్య దేవాలయం కూడా చూపించాను. టెంపుల్ మాత్రం చాలా బాగుంది. ఇదే ఫ్రెండ్స్ వీడియో. మీరు ఇంకా చూడాలనుకుంటే భువనేశ్వర్ అవన్నీ వెళ్ళి చూడొచ్చు. అవన్నీ చూపిస్తే వీడియోలు ఎంత అవుతుందని నేనైతే చూపించట్లేదు. ఇదే ఫ్రెండ్స్ వీడియో. ఈ వీడియో మీకు బాగా నచ్చింది అనుకుంటా. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు బాయ్ బాయ్.